ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నిర్వహణలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ శ్రీ కె రాఘవేంద్రరావు గారి ఆధ్వర్యంలో ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ ఎంఎం కీరవాణి గారి సారథ్యంలో పద కవితా పితామహుడు తాళపాక అన్నమాచార్యులు వారి 610వ జయంతి ఉత్సవాలకి స్వాగతం. ఆ రూపం దివ్యమంగళ స్వరూపం, ఆ నామం పరమ పవిత్ర మంత్రాక్షరం. ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ పశుపతి గారు స్వరపరిచిన ఈ సంకీర్తనను మన ముందు అద్భుతంగా గానం చేయడానికి వస్తున్నవారు శ్రీకృష్ణ లోకేశ్వర్. రాగం జౌన్పురి. హరినామమే కడు ఆనందకరము, హరినామమే కడు ఆనందకరము. మరుగవో 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 మనస, హరినామమే కడు ఆనందకరము. మరుగవో 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 మనసా, హరినామమే కడు ఆనందకరము. నళినాక్షుని శ్రీనామము కలిదోషహరము కైవల్యము. నళినాక్షుని శ్రీనామము కలిదోషహరము కైవల్యము. ఫలసారము బహుబంధమోచనము, ఫలసారము బహుబంధమోచనము. తలచవో 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 మనసా, హరినామమే కడు ఆనందకరము. మరుగవో 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 మనసా, హరినామమే కడు ఆనందకరము. శ్రీ వెంకటపతి నామము బడి బడిని సంపత్కరము. కడగి శ్రీ వెంకటపతి నామము బడి బడిని సంపత్కరము. అడియాలం బిలనతి సుఖమూలము, అడియాలం బిలనతి సుఖమూలము. తడవవో 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 మనసా, హరినామమే కడు ఆనందకరము. మరుగవో 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 మనసా, హరినామమే కడు ఆనందకరము. మరుగవో 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 మనసా, హరినామమే
జయంతి సంభవందామ వైజయంతి విభూషణం అని పరమాత్మ ఎప్పుడు ఆవిర్భవించాడో దాన్నే జయంతి అంటారు అని శ్రీమద్ భాగవతం చెప్పింది. నిజానికి శ్రీకృష్ణ జయంతి మనకి చాలా ప్రసిద్ధమైంది. అలాగే అన్నమయ్య జయంతి అనేటువంటిది కూడా ఏర్పరిచారు. భగవంతుడు ఎంత గొప్పవాడో భాగవతుడు అంతటి వాడే. ప్రత్యక్షంగా మహిమను హరి వచ్చి మనకి వినిపించడు. హరికథా సుధని మనని వినిపించి సన్మార్గంలో మనం నడిపించేటువంటిది ఆచార్యుడే. కనుక వేలాది మందిని ధర్మ మార్గంలో నడిపించినటువంటి వాడు, అర్థం కానటువంటి ఛందోబద్ధమైనటువంటి విపరీతమైనటువంటి యమక దుష్కరాలంకారాలతో పద్య సాహిత్యం వర్ధిల్లుతూ ఉండేటువంటి రోజుల్లో విప్లవాత్మకంగా జనసామాన్యంలోకి పాటను తీసుకువెళ్ళి పాటకు పట్టాభిషేకం చేసి ఆ పాటకు ద్వారా వేలాది మంది ప్రేరితులై వేదముల్లోవి ఔపనిషదములోవి అనేకమైనటువంటి సంప్రదాయ రహస్యాలన్నింటినీ తెలుసుకుని తమ జీవితాన్ని పండించుకున్నారు. కనుక అన్నమయ్య ఆ రోజు ఈ రోజు అందరికీ ఆరాధ్యుడే. అటువంటి అన్నమాచార్యులు వారి యొక్క సంకీర్తన వారాశిలో తులసి వనంలోకి వెడితే అన్ని తులసి దళాలు పవిత్రమైనవే. అయితే హరి అనేటువంటి అక్షరాలు హరించును పాతకములు అని చెప్తూ పోతన మహాకవి అంటారు, జన్మార్జితములైనటువంటి పాపాలను కూడా హరించేటువంటి శక్తి ఒక్క హరినామానికే ఉన్నది. కనుక శ్రీహరి దాన్ని మరిగేట్టుగా చెయ్యి, అంటే దాన్ని విడివిడి ఉండేట్లుగా నా మనసు ప్రవర్తించకుండా చెయ్యి అని చెప్పి ఆయన ప్రార్థించాడు. నిజంగా మనందరి పక్షాన ఆచార్యుడే ఆయన ప్రార్థన చేశాడు. కనుక ఆయన జయంతి ద్వారా ఆచార్య మార్గంలో ఆ దేశికుడైనటువంటి పరమాచార్యుడైనటువంటి వెంకటేశ్వర స్వామి శ్రీచరణాలని ఆశ్రయిద్దాం. శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే. హరినామమే కడు ఆనందకరము, హరినామమే కడు ఆనందకరము, హరినామమే కడు ఆనందకరము. కడప జిల్లాలో జన్మించి భాగ్యనగరంలో సంగీత గురువుగా స్థిరపడ్డ శ్రీ ఎర్రగొల్ల శ్రీనివాస్ యాదవ్ గారు తన శిష్య బృందంతో కలిసి అన్నమయ్య జయంతి ఉత్సవాల్లో భాగంగా 2 సంకీర్తనల్ని ఈ వేదిక మీద ఆలపించబోతున్నారు. శ్రీనివాస్ యాదవ్ గారిని తన శిష్య బృందంతో కలిసి వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నారు. అప్పని వరప్రసాది అన్నమయ్యా, అప్పసము మాకే కలడన్నమయ్యా. అప్పని వరప్రసాది అన్నమయ్యా, అప్పసము మాకే కలడన్నమయ్యా. అప్పని వరప్రసాది అన్నమయ్యా. అంతటికి ఏలికైన ఆది నారాయణు తాన అంతరంగాన నిలిపిన అన్నమయ్య. అంతటికి ఏలికైన ఆది నారాయణు తాన అంతరంగాన నిలిపిన అన్నమయ్య. సంతసాన చెలువన్నే సనగాసానందనాలులంతటి వాడు తాళపాక అన్నమయ్య. సంతసాన చెలువన్నే సనగాసానందనాలులంతటి వాడు తాళపాక అన్నమయ్య. సగమప నిప సని పని వమగ గమ పగ వమగ సని సగమ పైవ సగమప నిప సని పని వమగ గమ పగ వమగ సని సగమ ప మగ పమ నిప సని పమ నిప సని దస నిప మగ సని దస ని సగమ గమ పని దస నిప
అందమైన రామానుజ ఆచార్య మాతామును అందుకొని నిలిచినాడు అందమయ్య. అందమైన రామానుజ ఆచార్య మాతామును అందుకొని నిలిచినాడు అన్నమయ్య. బిందువలే మాకును శ్రీ వెంకటనాథునిచ్చే బిందువలే మాకును శ్రీ వెంకటనాథునిచ్చే అందరిలో తాళపాక అన్నమయ్య. బిందువలే మాకును శ్రీ వెంకటనాథునిచ్చే అందరిలో తాళపాక అన్నమయ్య. సగమప నిప సని పని పమగ గమ పద పమగ సని సగమ పట సగమప నిప సని పని పమగ గమ పద పమగ సని సగమ పగ పమ నిప సని పమ నిప సని గజ నిప మగ సని గజ నిప గమ గమ పని సగ నిప మగ సని సగమ పని పమ పని వర ప్రసాది అన్నమయ్య. అప్పసము మాకే కలడన్నమయ్య. అప్పని వర ప్రసాది అన్నమయ్య. అప్పసము మాకే కలడన్నమయ్య. అప్పని వర ప్రసాది అన్నమయ్య. 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 నమస్కారం శ్రీనివాస్ యాదవ్ గారు. నమస్కారం సార్. చాలా చక్కగా గానం చేయించారు మీ శిష్యులతో. మీ ఇన్స్టిట్యూషన్ గురించి చెప్తారా, కొంచెం పరిచయం చేయండి. ఎస్వి యూనివర్సిటీలో బిఏ మ్యూజిక్ చేశాను సార్. అక్కడే ఎంఏ మ్యూజిక్ కూడా చేశాను. 93లో అన్నమాచార్య ప్రాజెక్టులో పనిచేశాను. 98లో ఎంఏ మ్యూజిక్ మళ్ళీ ఇక్కడ చేయడానికి కోసం వచ్చాను తెలుగు యూనివర్సిటీలో. చాలా వందల కీర్తనలు స్వరపరిచాను. రామానుజాచార్య సంకీర్తనలు స్వరపరిచాను. శంకరాచార్యుల పైన ఎన్నో కీర్తనలు స్వరపరిచాను. చిట్టస్వరం ఇప్పుడు నేను పాడినటువంటి చిట్టస్వరం నేనే రచించాను. 500 చిట్టస్వరాలు రచించాను అట్లాగండి. ఇప్పటికీ. చాలా సంతోషం అండి. మీ పాఠశాల పేరు ఏంటండి? శ్రీవాణి మ్యూజిక్ అకాడమీ. చాలా సంతోషం సార్. అమ్మ, చక్కగా పడ్డారు మీరు అందరూ. అయితే నాదొక సూచన ఏంటంటే, మీరు ఒక్కొక్కళ్ళు కూడా చాలా చక్కగా పాడుతున్నారు. ఇంతమంది కలిసి పాడేటప్పుడు దగ్గర దగ్గర 12 మంది 13 మంది పాడుతున్నారు కదా. అందరూ ఫుల్ థ్రోట్తో ఫుల్ వాల్యూమ్లో పాడితే అంతా కలిపి కొంచెం డిస్టార్ట్ అవుతుంది. సో ఇంతమంది ఉన్నారు కాబట్టి అందరూ కూడా కొంచెం ఎక్స్ప్రెసివ్గా, కొంచెం భావ ప్రకటనకి ప్రాధాన్యత ఇచ్చి కొంచెం మృదువుగా పాడారనుకోండి, అంతా కలిపి మళ్ళీ చాలా హాయిగా వినబడుతుంది. ప్రతి ఒక్కళ్ళు బ్రైట్గా పాడితే అన్నీ కలిపి కొంచెం బాగా ఎక్కువైపోతుంది. ఇప్పుడు మీరు తర్వాత పాడబోయే సంకీర్తన ఏదైతే ఉందో ఈ సూచనను అనుసరించి మీరు మృదువుగా పాడండి, హాయిగా. అది చాలా అద్భుతంగా వస్తుంది. మీరందరూ కూడా చాలా చక్కగా ప్రావీణ్యంతో పాడారు. మీకు అభినందనలు. రామభద్ర రఘువీర రవివంశ తిలక ఈ నామమే కామధేనువు. నమో 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 నమో. రామభద్ర రఘువీర రవివంశ తిలక ఈ నామమే కామధేనువు. నమో 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 నమో. కౌసల్యానందవర్ధన ఘన దశరథ సుతా భాసురయజ్ఞ రక్షక భరతాగ్రజ. కౌసల్యానందవర్ధన ఘన దశరథ సుతా భాసురయజ్ఞ రక్షక భరతాగ్రజ. రాసికెక్కు కోదండ రచన విద్యా గురువ. రాసికెక్కు కోదండ రచన విద్యా గురువ. పాసితో సురలు మిము పడి మెచ్చేరయ్య.
తిలక నీ నామమే కామధేనువు నమో 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 సీతారమణ రాజశేఖర శిరోమణి భూతల పుట అయోధ్య పుర నిలయ సీతారమణ రాజశేఖర శిరోమణి భూతల పుట అయోధ్య పుర నిలయ ఈతల శ్రీ వెంకటాద్రి నిరవైన రాఘవ ఈతల శ్రీ వెంకటాద్రి నిరవైన రాఘవ ఘాతనీ ప్రతాపమిలా కడు నిండేనయ్యా రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో 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 రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో 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 రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో 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 నమో. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసారాల మాధ్యమంగా ఈనాడు పద కవితా పితామహుడు ద్రావిడాగమ సార్వభౌముడు తొలి తెలుగు వాగ్గేయకారుడైన తాళ్లపాక అన్నమాచార్యులు వారి యొక్క జయంతి మహోత్సవాల్ని ఇంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఒక్కసారి గతంలో ఈ పట్టాభిషేక్ కార్యక్రమాన్ని కేవలం భాగ్యనగరంలో దీన్ని బాగా రూపకల్పన చేయటం, అనేక చోట్లకు దీన్ని ప్రసారం చేయటం అనేటువంటిది జరిగింది. కానీ ఒకానొక సందర్భంలో భావ పుష్కరిణి అయి స్వామి పుష్కరిణి తీరాన ఎన్నో కీర్తనలు ఆలపించినటువంటి అన్నమాచార్యులు వారు తొలి తెలుగు ఆళ్వారుగా కీర్తింపబడినటువంటి ఆ మహనీయుని కీర్తనల్ని సాగర తీరంలో ఒక వేదిక ఏర్పాటు చేసి ఆలపించడం జరిగింది. అక్కడ చేసి బాగా అనేక మందిని ప్రభావితం చేయటం జరిగింది. నారాయణాయ సగుణ బ్రహ్మణే సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో నారాయణాయ సగుణ బ్రహ్మణే సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ. నేను కీరవాణి గారు, రాఘవేంద్రరావు గారు ఇత్యాది పెద్దలు ఉన్నటువంటి ఈ వేదిక పైన ఒక అన్నమాచార్యుల యొక్క సంకీర్తనలు వినేటువంటి ఒక భక్తుడిగా నా కోరిక ఏమిటి అని అంటే, గ్రామ గ్రామాన కూడా ఈ 610 అన్నమయ్య జయంతి సంవత్సర వేడుకల్ని ఏదో ఒక 7 రోజులకో 10 రోజులకో పరిమితం చేయకుండా అన్నమాచార్యుల వారు చారిత్రకంగా కనుక మనం వేటూరు ప్రభాకర శాస్త్రి గారు ఇత్యాది వాంగ్మయ పరిష్కర్తల యొక్క అక్షర గవాక్షాలలో చూస్తే ఒక రథం పైన స్వామివారి అమ్మవార్ల యొక్క విగ్రహాలను ఉంచుకుని తాను పాడుతూ 10 మంది చేత పాడిస్తూ భజనలుగా కోలాటాలుగా అన్నమయ్య కీర్తనల్ని జనబాహుళ్యానికి తీసుకెళ్లారు. పింకపు కూటమి పెనగేటి చెమటల పంకపు పూతల పరిమళము వెంకటపతిపై వెలదులు నించేరు వెంకటపతిపై వెలదులు నించేరు సంకుమదంబుల జాజర
వెంకటపతిపై వెలదులు నించేరు సంకుమదంబుల జాజరా సంకుమదంబుల జాజరా జగడపు చనవుల జాజరా సగినల మంచపు జాజరా జగడపు చనవుల జాజరా సగినల మంచపు జాజరా జగడపు చనవుల జాజరా జగడపు చనవుల జాజరా జగడపు చనవుల జాజరా జగడపు చనవుల జాజరా. గౌరవనీయులు రాఘవేంద్రరావు గారు ఆయన అన్నమయ్య సంకీర్తన ప్రతి ఇంట్లోనూ మారుమోగాలి, ప్రతి వాళ్ళు నేర్చుకోవాలి, సంగీతం తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కూడా పాడుకోవాలి అనే సదుద్దేశంతో అన్నమయ్య పాటకు పట్టాభిషేకం వేదిక కూడా ప్రతి ఇంటికి ఈ వేదికను తీసుకెళ్ళి, అంటే ప్రతి ఊరికి, ముఖ్యంగా విశాఖపట్నం జోన్కి ఎలా అయితే ఇదివరకు చేశారో విశాఖ తీరంలో విష్ణు పదార్చన అని అన్నట్టు, అట్లా విజయవాడ, కర్నూలు, చిత్తూరు, తిరుపతి ఇట్లా రకరకాల ఏరియాలను కవర్ చేస్తూ ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉత్సాహవంతులు, ఔత్సాహికులు, ప్రావీణ్యం ఉన్న వాళ్ళందరినీ ఒకచోట చేర్చి చక్కగా స్వామివారి ఆ కీర్తనల్ని ఆలపించి అది మీ అందరి ముందరికి తీసుకురావాలనే సత్సంకల్పం ఆయన కలిగింది. సో మీరు కూడా దానికి సంసిద్ధులై ఉంటే అది మనం త్వరలోనే దాన్ని దర్శించే అదృష్టం మనకు అందరికీ కలుగుతుంది. హరినామమే కడు ఆనందకరము, మరుగవో 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 మనదా, హరినామమే కడు ఆనందకరము. రంగా రంగా రాముడు రాఘవుడు రవికులుడితడు, కట్టెదురా వైకుంఠమొక్కటే పరబ్రహ్మమొక్కటే. ఎక్కడి పాపములు ఎక్కడి పుణ్యములు ఒక్కటగే చేతి మోహనేమో. కదిరి నృసింహుడు కంబమున వెడలి విదితముగా సేవించరో మోనుడు. సందెకాడ పుట్టినట్టి ఛాయల పంట, సందెకాడ పుట్టినట్టి ఛాయల పంట, ఎంత చందమాయ చూడరమ్మ చందమామ పంట. ఎదురు లేక చరింతురెట్టైన శ్రీ వైష్ణవులు మదించి నేనొగునకు మట్టు మేర ఉన్నదా. ఎదురు లేక చరింతురెట్టైన శ్రీ వైష్ణవులు మదించి నేనొగునకు మట్టు మేర ఉన్నదా. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము. శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు. శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు. శ్రీపాదమే